మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో పచ్చి చింతకాయ మెంతి కూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మెంతి కూర వేసుకోవాలి. మెంతి కూర ఫ్రై అయిన తర్వాత వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. మెంతి కూర ఫ్రై చేసిన ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత రోట్లో వేసుకొని నూరుకోవాలి. పచ్చి చింతకాయల్ని పైన తొక్క లోపల గింజలు రెండు తీసేసుకొని పచ్చిమిరపకాయలో వేసుకొని నూరుకోవాలి. చింతకాయ మెత్తగా నూరుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసిన మెంతి ఆకులు వేసుకోవాలి. ఇందులో పసుపు, ఉప్పు వేసి మెత్తగా నూరుకోవాలి. తాలింపు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇందులో వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకోవాలి. మనం ముందుగా నూరుకున్న పచ్చడిని తాలింపులో వేసుకోవాలి.
రుచికరమైన పచ్చి చింతకాయ మెంతి కూర రోటి పచ్చడి రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.